ఏలూరు పార్లమెంటు జనసేన అభ్యర్థి డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఆంధ్రప్రదేశ్లో పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి. ఢిల్లీ స్థాయిలో తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ విశ్లేషకులుగాను ఆర్థిక తత్వవేత్తగాను ఆయనకున్న సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాలు ఈరోజు ఏలూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా పోటీకి ముందుకొచ్చినాయంటే అసలు పోటీ పరిస్థితి ఎలా ఉంది, తన ప్రత్యర్థులతో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన ప్రసార విధానం ఏ విధంగా ఉంది, విజయానికి ఆయన ఏ దూరంలో ఉన్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్తే. నమస్కారం సార్. మీరు చాలా అనుభవజ్ఞులు, రాజకీయంలో మీకంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేయడానికి దోహదపడిన అంశాలు ఏంటి సార్? ముఖ్యంగా చెప్పాలంటే ఇది నేను పోటీ చేయడానికి క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. నాలాంటి వ్యక్తి నా బ్యాక్గ్రౌండ్ సంతోషించి ఇన్వైట్ చేశారు. మీరు చేయాలి, మంచి రిప్రజెంటేటివ్గా ఉంటారు, మీరు చాలా విషయాల మీద పోరాడారు, అన్ని విషయాలు తెలుసు అని ఆయన విశేషంగా అది హ్యాపీ అవి ఆ పరిస్థితిలో ఇన్వైట్ చేశారు. సాధారణంగా రాజకీయ పార్టీలు మాలాంటి వాళ్ళకి అంత లిఫ్ట్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా అడ్వాన్స్డ్గా ఎడ్యుకేషన్ ఉన్నది, ఎక్కువగా రెప్యుటేషన్ ఉన్నదంటే ఆ నాయకులే భయపడతారు. అది మనం అందరం చూస్తున్నాం. వాళ్ళు చూసేది ఏంటంటే కొంచెం సొమ్ములు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏదో అది ఇది చూసి వాళ్ళనే నడుపుతూ ఉంటారు. సో నేను ఇక్కడ ఏలూరులో దిగటానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన చాలా సంతోషంగా ఇన్వైట్ చేశారు. అందువల్ల రెండో పాయింట్ ఏమిటంటే ఇది నా జిల్లా, నెలకు 10 రోజులు ఇక్కడే ఉంటున్నా, నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నా దగ్గరికి ఈ 40 సంవత్సరాల్లో ఎంతోమంది సాయానికి వచ్చారు, సాయం తీసుకున్నారు, కలిసి ఉంటాం, మెలిసి ఉంటాం. కాబట్టి నాకు ఏలూరు ఒక న్యాచురల్ కాన్స్టిట్యుయెన్సీ అయింది. ఇక ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ ఏలూరుకి న్యాచురల్గా ఆటోమేటిక్గా అలా సెలెక్ట్ చేయటం అవ్వండి, అలా కుదరటం అవ్వండి. అదేవిధంగా మీరు రాజకీయాలకి రావడానికి దోహదపడిన అంశాలు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయాల నుంచి ఉన్నటువంటి ఫ్యామిలీనా, లేక మీ అంతటి మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో ప్రత్యక్ష రాజకీయాలకి 2019 ఏదికి కావడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా 78 నుంచి ఎప్పుడైతే ఇందిరా కాంగ్రెస్ విడిపోయిందో ఆ ఫ్యామిలీ నాకు తెలియటం, సంజయ్ గాంధీ గారు వాళ్ళు తెలియటం, ఆ సమయంలో నేను పార్టిసిపేట్ చేశా. అక్కడి నుంచి ఒక న్యాచురల్ ఫ్లో లాగా నేను పాలిటిక్స్లో ఉన్నా. పోటీ చేసేనా చేయలేదంటే చాలా కారణాలు ఉన్నాయి. నేను ఉండే ఏరియాలో కుదరలేదు, తర్వాత లీడర్షిప్తో ఒక్కొక్కసారి మనకు కుదరక, అలా 96లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన పార్టీ విడిపోయి కొత్త పార్టీ పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు పోటీ చేయమని ఇక్కడ ఏలూరు నుంచి. కానీ ఆయన అన్ఫార్చునేట్గా మరణించారు. అది అందువల్ల ఆ పార్టీ అప్పటితో అయిపోయింది. సో ఈసారి ఎలాగొచ్చామంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక చిన్న రాష్ట్రం అయిపోయింది. ప్రతి రాజకీయ నాయకుడికి అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో సరైన పరిపాలన లేదు. 2 పార్టీలు ఉన్నాయి, వెళ్తే టీడీపీకి వెళ్ళు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్ళు. నీకు రాజకీయం కావలిస్తే ఈ 2 పార్టీలు తప్ప ఇంకో విధానం లేదు. వాళ్ళు కూడా క్యాండిడేట్స్ కూడా కొన్ని గైడ్లైన్స్ పెట్టుకొని ఆ తీసుకొచ్చే క్యాండిడేట్స్కి మనం ఫిట్ అవ్వం, సామాన్యమైన వ్యక్తులు ఫిట్ అవ్వం. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు 3వ పార్టీ స్టార్ట్ చేసి కొత్త వాళ్ళు కావాలి, మార్పు కావాలి, ఈ పాత వ్యవస్థ పాడైపోయింది, డబ్బు మీద రన్ అవుతున్న పాలిటిక్స్, అది అందరికి తెలుసు. నేనేం చెడ్డగా చెప్పట్లేదు. డబ్బు మీద రన్ అయ్యేటట్టుగా ఈ పార్టీ నాయకత్వం చేశారు, మన సమాజం కూడా ఒప్పుకున్నది. ఈయన పవన్ కళ్యాణ్ గారు 3rd పార్టీ జనసేన పార్టీ పెట్టాక నాలాంటి వాళ్ళకి అవకాశం వస్తే నేను ఎంతో తీసుకున్నానంటే, ప్రజా సమస్యలు వచ్చినప్పుడు మన కోర్టుకి వెళ్ళాలి, గవర్నమెంట్తో దెబ్బలాడాలి, గవర్నమెంట్తో దెబ్బలాడాక పోలీస్ కేసెస్ వస్తాయి, సపోర్టర్స్ మీద చాలా ఖర్చు అయిన విషయం, ప్రజలు ఖర్చు అయిపోతున్నారు. ఎన్నో సమస్యలకి గవర్నమెంట్ వినిపించుకోవట్లేదు. పూర్వం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రితో, నాయకులతో వెళ్ళి దెబ్బలాడి పనిచేయించే వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా వాళ్ళు కొద్దిగా ఇనిషియేటివ్ చూపెట్టి ఈ విషయం సాల్వ్ చేయాలని వెళ్ళి చెప్తే నెక్స్ట్ టైం అతనికి టికెట్ కూడా ఇవ్వరు. మీరు మరీ పెరిగిపోతున్నాడని కట్ ఆఫ్ చేస్తారు. సో నాకు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో నా టేబుల్ మీద ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎవరి దగ్గరకు వెళ్ళాలి చేయించుకోవడానికి, పర్హాప్స్ నేనే ఎలక్ట్ అవుతే ఆ పెద్ద విషయాలు అన్నిటికీ నేను జవాబు చెప్పగలను, నేను గవర్నమెంట్ నుంచి రిజల్ట్స్ తీసుకురాగలను, సెటిల్ చేయగలను, కొన్ని లక్షల మందికి ఉపయోగపడగలను. అందువల్ల డైరెక్ట్గా నేను ఎలక్షన్కి దిగే అది పవన్ కళ్యాణ్ గారు కూడా చక్కగా నన్ను ఇన్వైట్ చేయటం, మర్యాదగా
ఆయన చూపెట్టిన దాంతో చాలా సంతోషంగా ఈవేళ ఏలూరు పార్లమెంట్లో నేను పోటీ చేస్తున్నాను. 40 సంవత్సరాల మీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవ జీవితంలో ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు ఎప్పుడు పోటీలో చేసిన దాఖలాలు కానీ చేసినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ అనేక అంశాలు కొన్ని అంశాలు దీర్ఘకాల సమస్యలను కూడా మీరు పరిష్కరించడంలో ముఖ్యంగా ఏలూరు ఒక యాక్సిడెంట్లు బ్రిడ్జికి సంబంధించి 75 లక్షలు వారం రోజుల్లో గ్రాంట్స్ ఇప్పించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి నాయకుడిగా కాకపోయినప్పటికీ కూడా ఒక తత్వవేత్తగా ఎలా సాధ్యమైందంటారు? నాయకుడు కాదంటే ఎలెక్టివ్ ఎమ్మెల్యే, ఎలెక్టివ్ ఎమ్మెల్సీ, ఎలెక్టివ్ ఎంపీ నాయకుల వాళ్ళు ఒక పదవి సంపాదించారు. నాయకత్వం అనేది పదవితో కూడా సంబంధం లేదు. నువ్వు ఆటోమేటిక్గా నీ ప్రవర్తన నీవు ఎలా చేస్తున్నావు, పబ్లిక్ నీ గురించి ఎలాగ ఆలోచిస్తున్నారు, అది నాయకత్వం. పదవి ఉన్నప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా గవర్నమెంట్ ఆఫీసర్స్ కొద్దిగా మర్యాద ఇస్తారు. ఎమ్మెల్యే ఎంపీ అయ్యాక మళ్ళీ సీన్లోకి రారు కదా. సో నాకు పనులు అవుతున్నాయంటే ఏ పనైనా చేయించానంటే చాలా పెద్ద పనులు చేయించే రాజకీయ నాయకులు చెప్పరు. ఎందుకంటే ఇంకో వ్యక్తి మీద మంచి మాట్లాడతాం, మనకి ఆ సంస్కారం లేదు. ఎప్పుడు ఇంకో వ్యక్తిని తగ్గించడానికే చూస్తాం. ఎన్నో పనులు చేశానంటే అది నాకున్న ఎడ్యుకేషన్ బట్టి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి నేను చాలా కేర్ఫుల్గా ఆ పని ఎలా చేయించాలి, మనం అధికారం లేకపోయినా ఆఫీసర్స్ ద్వారా మంత్రుల ద్వారా ఎలా చేయించాలో చాలా పనులు చేయించాం కాబట్టి నేను చేయించగలిగాను. సో నాయకత్వం అనేది ఒక ఎమ్మెల్యేగా ఉంటే నాయకుడా, ఒక ఎంపీగా ఉంటే నాయకుడా, అది మాత్రం కరెక్ట్ కాదు. మన సొంత పర్సనాలిటీ ఏంటి, మనం చేయించగలమా, అక్కడ ఉన్న ఆఫీసర్స్ మినిస్టర్స్ వాళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటున్నారు, మన మీద మంచి అనుకుంటున్నారంటే ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. అలాగే చేయించాం. జిల్లాలో ముఖ్యంగా తాడేపల్లిగూడెం ఎయిర్పోర్టు సమస్య కానీ ఇలాగ ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కానీ వైద్య ఆపరేషన్లు కంటి ఆపరేషన్ల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనప్పటికీ ఇప్పుడు కేంద్రంలో మీకున్నటువంటి ఏ పార్టీ అధికారంలో ఉన్నా పెంటపాటి పుల్లారావు గారు అంటే వెంటనే పని అయిపోయే పరిస్థితి ఉంది. అది ఎలా సాధ్యమైంది మీకు? అది ఎప్పుడైనా మనలో క్యారెక్టర్ ఉన్నది, మనం ప్రజలకు సాయం చేస్తున్నాం, ప్రజలకు మోసం చేయట్లేదు, మన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాం అని ఆటోమేటిక్గా కొన్ని సంవత్సరాలకు రెప్యుటేషన్ వచ్చేస్తాయి. కొత్త ఆఫీసర్ వచ్చినా పాత ఆఫీసర్లు ఉన్నా మనకి విరోధంగా ఉండినా మన మంచితనానికి మన ధైర్యానికి ఆటోమేటిక్గా వాళ్ళు దారిస్తారు. అందువల్ల ముందర పని దిగేటప్పుడునే ఆలోచించం, ఇదంత లోతుగా ఉన్నది, మనం చేయలేం, మనం ఫెయిల్ అయిపోతే ప్రజలు అనుకుంటారు, నేను వెళ్ళిపోతా. అదృష్టం అనుకోండి ఏదనుకోండి, ఏ పని స్టార్ట్ చేసినా అది సక్సెస్ఫుల్గా అవుతా వచ్చింది. చాలా పెద్ద పనులు తర్వాత వెనకాల తిరిగి చూస్తే ఎందుకు దిగాం, ఎలా చేయించాం అని ఒక రకమైన ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అందువల్ల ఈ పనులు చేయించడానికి అదొక టెక్నిక్ కాదు, ఒక ఫ్రాంక్గా మనం ఉండే వ్యక్తులు, మనం ఆ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు పై అధికారంలో ఉన్న వ్యక్తులు అందరూ తెలుసు. అదృష్టం అనుకోని ప్రతి ప్రధానమంత్రిని ఇప్పటి వరకు 78 నుంచి కలవగలం, కలిసాం, మంచి పనులు చేయించగలిగామంటే అది కూడా అదృష్టం. ఆ పక్కన ఉన్న నాయకులు అందరూ కూడా మంచివాళ్ళు, వాళ్ళు కూడా స్వయం ఒక మంచి పని మంచి వ్యక్తి అంటే అందరూ 90% చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ పాడైపోయింది, పాలిటిక్స్ లేదు, ఇంకా బిజినెస్ అయిపోయింది. కాబట్టి నాయకులు కూడా చాలా బలంగా కంట్రోల్ చేస్తున్నారు ఎమ్మెల్యేలని ఎంపీలని. వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే వాళ్ళ పని అయిపోయింది కాబట్టి వాళ్ళు ముందరకు రావట్లేదు చేయటానికి. మన వ్యవస్థ పాడైపోయింది. దేశంలో మిగతా చోట అంత పాడవలేదు, ఇంకా రాజకీయం నడుస్తూ ఉన్నది. మధ్యతరగతి వాళ్ళు పాలిటిక్స్లో ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. సో ఆ బలంతో ఆ వాతావరణంతో పనులు చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా సార్ ఇప్పుడు బైఫర్కేషన్ తర్వాత రాష్ట్రంలో ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక హోదా అంశం కానీ పోలవరం ప్రాజెక్టు కానీ రాష్ట్ర వెనుకబడితనం కానీ ఈ మూడు కారణాలని ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న టీడీపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ ఏ విధంగా ఫేస్ చేసిందంటారు? వాటి యొక్క అనుభవాల్ని ఈ 2019 ఎన్నికలకి ఈ ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారంటారు? 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేశారు టీడీపీ గవర్నమెంట్. 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేయకుండా ఉంటే ఈవేళ అసలు చంద్రబాబు నాయుడికి ఎలక్షన్ అడ్డం ఉండకూడదు. అడ్డం వచ్చిందంటే ఆయన సరిగ్గా చేయలేదని గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. అలాగే అపోజిషన్ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ కొత్త పాలసీస్ ఏమన్నా తీసుకొస్తున్నారా, ఇవే బాగా చేస్తామంటున్నారు.
అందువల్ల థర్డ్ ఆప్షన్ జనసేనతో కొత్త మొహాలతో కొత్త వ్యక్తులతో కొత్త పాలసీతో వచ్చే అవకాశం ఉన్నది. స్పేస్ వచ్చింది, ఆ ఖాళీ కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఈవేళ 2019కి 2014 నుంచి చూస్తే చాలా వరకు తగ్గిపోయింది. మిగతా రాష్ట్రాలు ముందరికి వెళ్ళిపోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఒకే ఒక ప్రశ్న మీరు అడగాలి. 2014లో నీ పరిస్థితి ఎలాగున్నది, 2019లో పెరిగిందా తరిగిందా అంటే 95% జనం తగ్గిపోయింది మా పరిస్థితి అని అంటున్నారు. అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు, వాళ్ళు చేస్తే ఇస్తాననేది అది కరెక్ట్ అని జవాబు కాదు. నెక్స్ట్ టైం కూడా వ్యతిరేక గవర్నమెంట్ వస్తే నీకు మళ్ళీ చేయవో పని. నేను అడిగే ప్రశ్న, చేయలేకపోయావు, సమర్థత లేదు, రాజకీయ సమర్థత లేదు, అక్కడ మనుషులు ఎలా వాడుకోవాలో తెలియలేదు. మిగతా రాష్ట్రాలకు పనులు అవుతున్నాయి, మన రాష్ట్రానికి ఎందుకు అవ్వట్లేదు అంటున్నావు. అందువల్ల ఈ ఫెయిలియర్ అయిపోవటం వల్ల ప్రజలు ఏం గమనించారంటే రాజకీయ పార్టీలు మన అవసరాలను సెటిల్ చేయలేకపోతున్నారు. ఉద్యోగాలు క్రియేట్ చేయకుండా నీకు నెలకు 2000 రూపాయలు ఇస్తూ ఉంటున్నారు. లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ 4 సంవత్సరాలు 11 నెలలు మాట్లాడకుండా కూర్చుని అయిపోయే టైం ఎలక్షన్ టైంలో 2000, 5000, 6000కి ఇస్తున్నారంటే అది ఫెయిలియర్. ఆ పరిపాలనలో ఇంక ఉపయోగపడవు. ప్రజలు ఉపయోగకి పడాలి. ఆంధ్రప్రదేశ్ ఒక మంచి రాష్ట్రం ఉండటానికి అది చేయాలంటే వేరే పరిపాలన కావాలి. కరప్షన్ మాత్రం తగ్గిపోవాలి, కాస్టిజం తగ్గిపోవాలి. చిన్న విషయం ఏంటంటే చాలా నొప్పి చేస్తారు చాలామందికి. మన రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ అంతా కాస్ట్ మీద నడుస్తుంది. ఏ కాస్ట్ అయితే గవర్నమెంట్ గ్రిప్లో పెట్టుకున్నారో వదలటానికి ఇష్టం లేదు. డబ్బు వాడి మేనేజ్ చేద్దాం ఎలక్షన్ అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈవేళ ఈ ఎలక్షన్లో జనసేనకు మంచి రిజల్ట్ రాకపోతే అది ఇంకా మోసం అవుతుంది ఈ పరిస్థితి. అందువల్ల ధైర్యంగా ముందరకు వచ్చాం మార్పు తేవటానికి. ఈ 2014 నుంచి 2019 కొత్త రాష్ట్రంలో పరిస్థితులు ఏం బాగోలేదు. సామాజిక పరిస్థితులు బాగోలేదు, ఆర్థిక పరిస్థితులు బాగోలేదు. కొత్త ఐడియాస్ కావాలి ఈ రాష్ట్రాన్ని పెంచడానికి. అందుకునే జనసేన తరఫున నేను పోటీ చేస్తాను. మీ అనుభవంలో, మీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో అనేకమైన పార్టీలు, రాష్ట్ర పార్టీలు కావచ్చు, కేంద్ర పార్టీలు కూడా చూసినటువంటి మీ అనుభవంలో ఇప్పుడు 2019 ఎన్నికలకి జనసేన యొక్క దీర్ఘకాలిక అజెండా ఏదైతుందో మీరు కూడా చెప్తున్నారు, ప్రత్యేక మార్పు అనే అజెండాతో వస్తున్నటువంటి పార్టీకి మీరు పోటీ చేస్తున్నారు. అంటే దీన్ని భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేస్తున్నారా, లేదా 2019 నుంచే మీరు ప్రజల మధ్యకి ఎటువంటి భరోసా కల్పించే అవకాశాలు ఉన్నాయంటారు? ఒకటి మనం గ్రహించవలసింది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారి ఐడియా మనం వెంటనే రిలీఫ్ ఇవ్వాలి. ఏదో ఎక్కడో పెద్ద రాజధాని కడుతున్నాం, అది 50 సంవత్సరాల తర్వాత ఆ ఫోటోలు చూసి ఆనందపడాలా? పెద్ద రాజధాని కట్టినందుకు ఈవేళ ఆనందపడాలా? అసలు ముఖ్యమైన అవసరాలు, ఇమీడియట్ సొల్యూషన్స్ కోసం జనసేన ప్రయత్నం చేస్తారని వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, రైతు రిటైర్ అవ్వగానే 5000 రూపాయలు పెన్షన్. ఎందుకు ఈ గవర్నమెంట్స్ ఇవ్వలేదు? రైతు అనేది సాధారణంగా పల్లెటూరులో ఉంటాడు. ఆ రైతుకు నెలకు 5000 రూపాయలు వస్తే అక్కడే ఖర్చు పెడతాడు, అక్కడే వ్యవస్థ బలపరుస్తారు, ఆర్థిక వ్యవస్థ, అక్కడే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఇలా గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ చేస్తాం. సో ప్రైవేట్ ఎడ్యుకేషన్ వల్ల అందరూ వెళ్ళక్కర్లేదు. అలాగే ఆడవాళ్ళకి రేషన్ బదులు డబ్బు ఇస్తాం. ఇది పెద్ద ఐడియా. 70 సంవత్సరాలు బట్టి డైరెక్ట్ క్యాష్ ఇవ్వటం మంచిది అని పెద్ద వాళ్ళు చెప్పారు. ఇలాంటి ఐడియాస్కి టైం అక్కర్లేదు, ఉన్న బడ్జెట్తో అడ్జస్ట్ చేయొచ్చు. ఆ లైన్లో జనసేన పెట్టింది కాబట్టి రిలీఫ్ ఇమీడియట్గా వస్తుంది. ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయలేవు? టూరిజం డెవలప్ చేయవలసింది ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయలేదు? ఇన్వెస్ట్మెంట్ 1000 కోట్ల టూరిజంలో పెడితే 10,000 ఉద్యోగాల నుంచి 25,000 ఉద్యోగాలు వస్తాయి. ఆ 1000 కోట్లు ఒక ఫ్యాక్టరీ అంటే 500 ఉద్యోగాలు వస్తాయి. ఎన్నో జరుగుతున్నాయి, కొత్త విషయాలు ఉన్నాయి. ఐటీకి ఎంకరేజ్ చేయలేదు, ఏం డెవలప్ అవ్వలేదు కదా. అందరూ హైదరాబాద్కి నెలకి రోజుకి 500 మంది హైదరాబాద్ వెళ్ళిపోయి సెటిల్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 1000 మంది కూడా వెళ్తున్నారు యావరేజ్. ఇక్కడేం ఉద్యోగాలు లేవు, బ్రతకడం కష్టం అని. ఆ మూవ్మెంట్ ఆఫ్ చేయటానికి చిన్న ప్లాన్లు, పనిచేసే ప్లాన్లు చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కనుక ఒక మార్పు అనేది వస్తుంది. ఇక ఏలూరు పార్లమెంట్ నుండి జనసేన అభ్యర్థిగా మీకు తారసపడి ఈ నియోజకవర్గం 7 నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు అనేక సమస్యలు మీరు పరిష్కారం దిశగా మీ దృష్టిలోకి వచ్చి ఉంటాయి. అయితే మీరు రేపు అధికారంలోకి వస్తే ఈ ఇద్దరు అభ్యర్థులతో, అంటే టీడీపీ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీ అభ్యర్థులు మీకు ఎటువంటి పోటీ ఇస్తారు?
ఒకవేళ ఇస్తే దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కొనే మీకు అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఏమిటంటే ఈవేళ మార్పు కోసం ప్రజల్లో పూర్తిగా ఉన్నది. ఆ మార్పు ఎలా రావాలి? పాత వ్యవస్థను తప్పించాలి. మనం ఆ వ్యక్తి మంచోడు కాదు, ఈవెన్ చెడ్డోడు కాదు అనే లైన్లో వెళసలేదు. వ్యక్తుల కంటే పెద్ద సమస్య ఏమిటంటే వ్యవస్థ పాడైపోయింది. ఏ వ్యక్తి ఉండినా ఈ వ్యవస్థలో అతనేం చేయలేడు. వ్యవస్థ మార్చాలంటే ఉన్న రాజకీయ పార్టీలు చక్కగా 40 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. 1983 నుంచి తెలుగుదేశం ఇప్పుడు ఎంతో ఎంజాయ్ చేశారు. అపోజిషన్గా 5 సంవత్సరాలు ఉంటే మళ్ళీ అధికారంలో 10 సంవత్సరాలు వస్తారు. అలాగే ఎంజాయ్ చేసిన వ్యక్తులు టైం వచ్చింది సెలవు తీసుకొనైనా కొత్త వాళ్ళకి. అలాగే ఇంకో పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కువ పాత మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఉన్నారు. కొత్త వాళ్ళు తక్కువైపోయారు. వ్యవస్థ పాడైపోయింది కాబట్టి కొత్త రక్తం, కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం లేని వాళ్ళకి ఇస్తే మార్పు అనేది వస్తుంది. చిన్న విషయం మీరు మర్చిపోకూడదు. 1983లో ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ ఫామ్ చేశాక కాంగ్రెస్ పార్టీ 1950 రోజు నుంచి నాయకులు ఎవరు ఉన్నారో అందరూ మాయమైపోయారు. అలాగే మన నరేంద్ర మోడీ 2014లో ఢిల్లీలో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఎంతోమంది పెద్ద నాయకులు అందరూ వాళ్ళ కెరియర్స్ ఆగిపోయినాయి. మార్పు వచ్చిందా లేదా వేరే విషయం. అలాంటి మార్పు తేవాలి, కొత్త నాయకత్వం రావాలి, కొత్త ఐడియాస్ ట్రై చేయాలి. ఊరికనే డబ్బున్న వ్యక్తులకి బిజినెస్ మ్యాన్ 1000 కోట్లు ఉన్నాయా పోటీ చేయి, 500 కోట్లు ఉన్నాయా పోటీ చేయి. అది మార్చాలని చదువుకున్న వాళ్ళ ఆంధ్రులకి, ఉద్యోగస్తులకి, గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి, ఒక ప్రొఫెసర్కి, ఒక టీచర్కి, ఒక మున్సిపాలిటీలో పనిచేసే వ్యక్తికి వాళ్ళందరూ కళ్ళారా చూస్తున్నారు రాజకీయం ఎలా మారిపోయింది. వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నీకు ఎలక్షన్ టైంలో 2000 రూపాయలు ఇస్తాం, ఓటేసి తర్వాత 5 సంవత్సరాలు అయిపోయింది, మేమేదో చేస్తాం, ఇల్లు ఇస్తే ఇస్తాం, ఆ సెక్షన్కి ఈ సెక్షన్కి, నీకు మాత్రం మర్యాద ఇచ్చే పరిస్థితి లేదు, నువ్వు అవసరం లేదు అని ప్రతి ఒక్కడు ఏలూరులో, వెస్ట్ గోదావరిలో, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నవాడు, కొద్దిగా జ్ఞానం ఉన్నవాడికి మనకి అస్సలు పవర్ లేదు, మనం ఏదో ఎలక్షన్లో ఓటేస్తున్నాం కానీ వచ్చే అతను మనం పట్టించుకోక్కర్లేదు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి మార్పు అనేది కావాలంటే ప్రజలు ఆటోమేటిక్గా ఈ కష్టాలు, ఈ అడ్డాలు, ఈ తెగింపులు, ఈ బెదిరింపులు తట్టుకొని సైలెంట్గా వెళ్ళి మాకు ఓటేస్తారని పూర్తిగా నమ్మకం మాత్రం నాకున్నది. ఒక ఆర్థికవేత్తగా మీకున్న అనుభవాన్ని, అంటే గ్రామ స్థాయి నుండి దేశ స్థాయి వరకు అభివృద్ధి జరగాలంటే ఎకానమీ అనేది ప్రధానమైన అంశం. అటువంటి ఆర్థికవేత్తగా ఈ ప్రజలకు మీ నియోజకవర్గం, ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధిని మీ విజయంలో సాధించే అవకాశం ఉంది? మనం ముఖ్యంగా మన రాష్ట్రంలో వ్యవసాయం ఒక ముఖ్యమైన ఆర్థిక వ్యవస్థ. గత 5 సంవత్సరాల్లో దాదాపు 5 లక్షల నుంచి 10 లక్షల మందికి ఇంకా ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం తీస్తే 30 లక్షల మంది రైతు కూలీలు మాయమైపోయారు, ఆ ఉద్యోగం లేకుండా పోయారు. మన జిల్లా చూసుకుంటే దాదాపు 2-3 లక్షలు 4 లక్షల మందికి 5 సంవత్సరాల్లో వ్యవసాయ కూలీ అనేది ఉద్యోగం పోయింది. మనం వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టి కొత్త వ్యవసాయం తీసుకొచ్చి, మంచి వ్యవసాయం అంటే ఏంటి, హై వాల్యూ అంట, కొత్త రకాల క్రాప్స్ తీసుకొస్తే ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగాలు సృష్టిస్తాం. ఇమీడియట్గా వ్యవసాయ శాఖను ఇంప్రూవ్ చేసి సిటీస్లో, టౌన్స్లో ఉన్న వర్కర్స్ ఎవరికైతే ఇల్లు లేవు, ఎవరికైతే హాస్పిటల్కి వెళ్ళటానికి డబ్బులు లేవు, వాళ్ళు కూడా చూడాలి. వాళ్ళ పరిస్థితి నేను ఏలూరులో గత 10 రోజులు చాలా చోట్ల తిరిగా. అక్కడ నాకు కనపడింది ఏంటంటే ప్రజల కళ్ళలో ఉత్సాహం లేదు. పేదవాళ్ళు, లోవర్ మిడిల్ క్లాస్లో అసలు రేపు ఎలా గడుస్తుంది ఆ ఫేస్లో వరి ఉన్నది. అది మనం ట్యాకిల్ చేయాలి. మన బడ్జెట్ 2 లక్షల కోట్ల వరకు ఉన్నప్పుడే డబ్బు ఏమైపోతుంది? ఎంతో ఒక మినిస్టర్ హెలికాప్టర్ మీద తిరగాలి, ఒక ముఖ్యమంత్రి అస్తమానం ప్లేన్ మీద తిరగాలి, 2000 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు ఇవ్వాలి? ఎవరేమన్నారు నీ సొమ్మ? అడ్వైజర్స్ పెట్టుకుని ఒక్కోడికి 10 లక్షల రూపాయల ఖర్చు నెలకి, దేనికి? యూరోప్ వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు. ఈ డబ్బంతా ఒక ముఖ్యమంత్రి జాగ్రత్తగా వాడితే అందరికీ సరిపడా డబ్బు ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, కానీ ఎవరికీ అందట్లేదు. ఆ వ్యవస్థను మార్చడానికి నా ప్రయత్నం పూర్తిగా ఉంటుంది. నేను ఏలూరు ఎంపీగా ఎలక్ట్ అవుతే
ఏలూరు పేరు పార్లమెంట్లో దేశవ్యాప్తంగా వినపడతాదా లేదా ప్రతి మనిషికి తెలుసు. నేను ఏమి లేనప్పుడే మనం పరిస్థితులు ముందలు తీసుకొచ్చాం కాబట్టి ఇలాంటి అవకాశం నాకు వస్తే నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏలూరు మన జిల్లాలో నాకు ఉన్న 7 నియోజకవర్గాల్లో నూజివీడు, కైకలూరు అన్నిటికీ జవాబు చెప్తా. ఏ అవసరం వచ్చినా నేను సాల్వ్ చేస్తా. అది అలా వదిలేను ప్రజల మీద. అది మాత్రం పూర్తిగా చేస్తానని నాకు నమ్మకం ఉన్నది కాబట్టి నేను పోటీ చేయడానికి ముందలు వచ్చా. నా పరువు, నా ప్రెస్టేజ్ కూడా ప్రజల దగ్గర పెట్టా. నేను సంపాదించిన గుడ్విల్ అంతా వాళ్ళు ముందలు పెట్టా. అందువల్ల దానికి రిటర్న్గా నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. హైవేస్ అనుకోండి, హాస్పిటల్స్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన అన్నీ ఇప్పిస్తా. ఉదాహరణ, గల్ఫ్లో పనిచేసే వాళ్ళు మన జిల్లాలో 1,00,000 మంది ఉన్నారు. మన ఒక్క జిల్లా నుంచి ఇంకా ఎక్కువ మంది కూడా ఉంటారు. వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. నేను ఏం పదవి లేకపోయినా వాళ్ళకి పూర్తి అటెండెన్స్ ఇస్తాను. అది గవర్నమెంట్ పని, మన గవర్నమెంట్ చేయట్లేదు కాబట్టి నేను చేస్తాను. సో నాకు ఏమి ఇబ్బంది లేదు. ఈ నియోజకవర్గానికి, ఏలూరు నియోజకవర్గానికి, ఈ జిల్లాకి ఎలాగ ఉపయోగపడగలను. వ్యాపారం, కాంట్రాక్ట్స్ అయ్యేం నాకు లేవు. ఆ వెనకాల పరిగెడటానికి ఒక మంత్రికి చదవటానికి నాకు అవసరం లేదు కాబట్టి పూర్తి న్యాయం చేస్తానని మాత్రం మీకు చెప్తాను. మొత్తానికి చూస్తే కనుక ఏలూరు పార్లమెంటు జనసేన అభ్యర్థి డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారి అభిప్రాయం మేరకు మనం చూస్తే సమకాలీనటువంటి రాజకీయాలు పూర్తిగా అస్తవ్యస్తమైపోయాయి. వ్యాపారపరమైనటువంటి రాజకీయాలు తప్పనిసరిగా మార్పు కావాలి. ఈ నేపథ్యంలోనే జనసేన దానికి ధీటుగా పనిచేస్తుంది. ఇక నా అనుభవం 40 సంవత్సరాల నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో పాటు కేంద్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో నాకున్నటువంటి వివిధ పార్టీలు ఏదేమైనప్పటికీ వాళ్ళ యొక్క సముచితమైనటువంటి నాకు గుర్తింపును నేను ఈ నియోజకవర్గాన్ని తప్పనిసరిగా అభివృద్ధి చేసే దిశగాను, అదేవిధంగా రేపు నన్ను గెలిపించితే గనక జనసేన పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ఏలూరుకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నేను తీసుకురావడానికి సర్వ విధాలా నేను పనిచేస్తానని ఒక హామీ కూడా ఆయన ఇచ్చినట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరేందర్తో శ్యామలరావు, AP 24/7, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నుండి.